ఈ రౌండ్ చాలా సింపుల్ రౌండ్, బజర్ రౌండ్. పైగా ఈ రౌండ్ రూల్స్ చెప్తాను నేను మీకు. ఒక క్వశ్చన్ అడుగుతాం, ఆ క్వశ్చన్ కి క్లూ ఇస్తాం. దానికి సంబంధించి ఫస్ట్ క్లూ 1 lakh rupees ఇస్తాం. మీరు బజర్ నొక్కిన 10 seconds లోపలే ఆన్సర్ చెప్పాలి. రెండు టీమ్స్ లో ఎవరైనా బజర్ నొక్కి ఆన్సర్ చెప్పేయగలిగితే మీకు 1 lakh ఇచ్చేస్తాం, లేదంటే 1 lakh తీసుకుంటాం మీ దగ్గర నుంచి. ఒకవేళ ఫస్ట్ క్లూ 10 seconds లోపల ఎవ్వరు చెప్పలేదు అనుకో ఆన్సర్, సెకండ్ క్లూ ఇస్తాం, కానీ డబ్బులు తగ్గుతాయి కొంచెం, 75,000. అది చెప్పకపోతే థర్డ్ క్లూ 50,000, లేదంటే ఫోర్త్ క్లూ 25,000. ఫస్ట్ క్లూ చాలా జనరల్ క్లూ ఉంటుంది, ఆన్సర్ అది అయి ఉండకపోవచ్చు మీరు అనుకున్నది, కాబట్టి సెకండ్ క్లూ వరకు వెయిట్ చేయడం మంచిది. అసలు ఎన్ని క్యూలు ఇచ్చినా చెప్పకపోతే నిన్ను పంపిస్తారు బయటికి. ఈ ఆన్సర్ మా దగ్గరే దృశ్యం సినిమాలో 7 లాగా ఉండిపోద్ది. మొదలెట్టేద్దాము. ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ ఐటమ్ కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇట్ ఇస్ కందిపప్పు. ఓకే, కానీ కందిపప్పుతో మనం చాలా ఐటమ్స్ చేస్తాం. ఏంటి చెప్పు ఆన్సర్? దాల్ కిచిడి. దాల్ కిచిడియా? ఓకే, దాల్ కిచిడిని లాక్ చేయండి. దాల్ కిచిడి అయినట్టయితే మీకు 1 lakh, లేదంటే నువ్వు లెక్క పెడుతున్నావే అందులో 1 lakh నాకు ఇవ్వాల్సి ఉంటుంది నువ్వు. సరే, సెకండ్ క్లూ చూద్దాం. మీరు ఇంకా నొక్కక్కర్లేదు బజర్. క్లూ నెంబర్ 2. అక్కడ మనకి కాయగూరలు అన్ని ఉన్నాయి. థర్డ్ క్లూ చూద్దాం. అక్కడ ఎవరో ఉన్నారు అండ్ అక్కడ సరైనోడు సినిమాలో ఒక సీన్ ఉంటుంది, అక్కడ ఒక డిస్కషన్ వస్తుంది, ఆ ఫుడ్ ఐటమ్ గురించే టాపిక్ ఉంటుంది. 4వ క్లూ చూద్దాం. చెన్నై అంటే బాగా ఫేమస్ సాంబార్. మరి మీరు అనుకున్నదేమో కిచిడి. నేను అదే తింటా మరి. అంటే ఇక్కడ ఉండే ఐటమ్ తో మీరేం తయారు చేసుకుంటారు అనే రౌండ్ కాదు ఇది. మేము మిమ్మల్ని గెస్ట్ చేయమని చెప్పింది ఏంటి అనేది ఈ గేమ్. లస్కా లస్కా తీసేసుకున్నాం. లస్కా. లక్ష. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల మీకు ఒక పనిష్మెంట్ ఉంటుంది. మీకు ఇప్పటి వరకు చెప్పలేదు, కానీ ఆ పైన మీకు కనిపిస్తుంది కదా ఆ రోప్ చూడండి, దానికి పక్కనే ఒక రోప్ ఉంది కదా, ఆ రోప్ నుంచి కరెక్ట్ గా కింద ఇక్కడ మీరు పనిష్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చూసారా అక్కడ ఒక వాచ్ ఉంది, వాచ్ చూసారా? రోలెక్స్ సినిమా పేరు కాదు. ఎవాన్ ఎందుకు నొక్కుతున్నావు నువ్వు? నొక్కేసావు, చెప్పైతే. విక్రమ్. వాట్ డు యు థింక్ ఇట్స్ రైట్? రాంగ్. ఎందుకంటే మనకి విక్రమ్ సినిమాలో లాస్ట్ లో రోలెక్స్. ఓకే, సెకండ్ క్లూ చూద్దాము. మీది 1 లక్షకి మళ్ళీ లాక్ చేసేసాం. సెకండ్ క్లూ. ఒక చెవు మెషిన్ ఉంది. విక్రమ్ సినిమాలో ఎవరికి ఉంటుంది చెవు మెషిన్? థర్డ్ క్లూ. ఒక బోర్ మెషిన్ ఉంది అక్కడ. నాకు తెలుసు. చెప్పు. అంటే ఒక టాలెంట్ నాకు తెలుసు అంట. ఆన్సర్ చెప్పాం. 4వ క్లూ. కొడవలి. చూసారా? సో ఇవన్నీ నాకెందుకో కొడవలిను ఈ చెవు మెషిన్ అయితే విక్రమ్ సినిమాలో కనిపించలేదు. వాచ్ అయితే ఉందిగా. సరే అయితే 1 lakh కి నొక్కేసారు వీళ్ళు బజరు. చూద్దాం. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. డాషింగ్ టీం వాళ్ళు చాలా డాషింగ్ గా మనకి 2 లక్షల రూపాయలు ఇచ్చేశారు. ఇప్పుడు పనిష్మెంట్ ఏంటంటే ఒక బ్యాంకు లో లోన్ కోసం మీరు వచ్చారు. అమ్మా త్వరగా అమ్మా, ఇంకెన్ని రోజులు అప్పు వెనక్కిచ్చేయి. రే బాబీ. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది. ఆ లోన్ల కోసం వాళ్ళు అప్లికేషన్లు పెట్టిన వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు వచ్చారేమో చూడు వెళ్ళి. మేడం మనకు ఊరం తప్పలే మేడం, కనిపిస్తూ కొడతారు మేడం. అందులో మొదటి పేరు నీదే ఉంది కదా. అయ్యగారు ఎవరు రండి? నమస్కారం అండి. నమస్కారం అమ్మా, నమస్కారం. ఏం కావాలి? ఏం అప్పు? ఓ లచ్చ కావాలండి. ఓ లచ్చ కావాలండి. చెత్తారు మరి, చెత్తారు మరి. అలా కాదమ్మా, దేనికి కావాలి చెప్పు. పాల వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నా. ఒకడు ఆల్రెడీ పాల వ్యాపారం పెట్టిందిగో ఇక్కడే నిలబడి ఉన్నాడు.
ఇదిగో పాల వ్యాపారం పెట్టాలి అంటే కొన్ని మెలకువలు తెలిసి ఉండాలి. నీకు తెలుసో లేదో నేను ముందు టెస్ట్ చేస్తాను. అలాగేనండి. నెయ్యి ఎలా తయారవుద్ది? నూనెతోనండి. ఏడిది మా ఊరు వెంకటాపురం. అర్థమవుతుందిరా, సేమ్ టు సేమ్ దిమాగ్ ఉంది ఇద్దరికి. ఇప్పుడు నూనెలోంచి నెయ్యి ఎలా వస్తుందో చెప్పు. తీస్తే వస్తుందండి. బా, మంచివాడినే తీసుకొని వచ్చావురా. వీడికి ఇవ్వాలి నేను లోన్, ఆ తర్వాత నేను అడుక్కోవాలి. ఈ మగవాళ్ళేమో ఇలాంటి లోన్లు అడుగుతున్నారు, కనీసం ఆడవాళ్ళైనా మంచి లోన్లు అడిగితే బాగుండేది. ఏమ్మా, నువ్వే నాకు లోన్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నావు, నీకెందుకమ్మా లోను తల్లి? మేడం గారికి జున్ను పెడతానండి. పెడతావురా, పెడతావు, జున్ను పెడతావు, గాడిద గుడ్డు పెడతావు నువ్వు. చెప్పమ్మా. నాకు లోన్ కావాలి. నీకు లోన్ కావాలి, నాకు ₹1,00,00,000 కావాలి. ఓకే, ఎందుకు కావాలి? अंदरू रील्स करते हैं ना, फेमस हो रहे हैं, मेरे को भी रील्स चाहिए तो फोन लेना है. ఓరి. రీల్స్ కో లోన్స్ నహీ ఆతా బేటా. फोन के लिए. అచ్చా, ఫోన్ కొంటావు, ఆ ఫోన్ కోసం నీకు డబ్బులు కావాలి. ఒక పంచి, వీడి దగ్గర ఒక డకోటా ఫోన్ ఉంది. అమ్మగారు ఇది పొద్దు నుంచి బెంగెట్టుకుని 1-2 పోయట్లేదు మేడం. అంటే ఈ డైలాగ్ నువ్వు ప్రిపేర్ అయ్యావు కాబట్టి సంబంధం లేకుండా నువ్వు ఇక్కడ చెప్పాల్సిందేనా? ఇదిగో అమ్మాయితో అంటే ఒక రీల్ చెయ్యి, రీల్ చేస్తుందంట. నాకు కొంచెం టిక్ ఉంది, దానికి ఒక లెక్ ఉంది. రీల్స్ కి నేను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తా. ఓకే, బాయ్. అని రమ్మని ఇంకెవరు వచ్చారు? బాబు ఇంకెవరండి? నమస్కారం బాబు, నమస్కారం. చెప్పు. టైలర్ షాప్. టైలర్ షాపే? జెంట్సా లేడీసా? అయితే మెజర్మెంట్స్ తీసుకోవడం ఎలాగో ఒకసారి నాకు చూపించాలి. అమ్మగారి ఈ మధ్య నాకు బట్టలు వాసి రూపాయండి, నేను కొలిపించుకుంటాను. బాబు, ఇతనికి కొంచెం కొలతలో అంతా చూడు ఒకసారి. కొంచెం నడుము లూజ్ పెట్టండి కింద. పొట్ట లోపల కానండి అమ్మా. టేప్ సరిపోవట్లేదు మేడం. పర్వాలేదు, ఇప్పుడు ఆ టేప్ కి ఎంత వచ్చిందో దాన్ని డబుల్ కొలత పెట్టి. 10 కింద నుంచి పైకి. ఇప్పుడు ఇది చెస్ట్. చెస్ట్ అంటే షర్ట్, జాకెట్ కాదు మేడం. పిసికేస్తున్నాడు, నొక్కేస్తున్నాడు. నువ్వు మంచి టైలర్ అయ్యా, నీకు లోన్ శాంక్షన్ చేస్తున్నాను. ఎంత కావాలేంటి? 5 లక్షలు మేడం. 5 లక్షలా? షాప్ కి పేరేం పెడతావు? సుమా మేడం. సుమా మేడం. ఇతనికి 5 లక్షలు శాంక్షన్. కూర్చోమంటారా? పర్లేదు, నించో. నాది ఊర్లోకి కొత్తగా వచ్చింది. ఏమొచ్చింది? మసాజ్ సెంటర్. ఏంటి మసాజ్ సెంటర్? ఊళ్ళో ముసలి వాళ్ళు కింద పడిపోతున్నారని చెప్పి వాళ్ళని పైకి లేపడానికి పెడుతున్న మసాజ్ సెంటర్. అయితే మీకేం మేడం మసాజ్? మీ మసాజ్ సెంటర్ ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నీకు అక్కడ తాయిలో? మాది ముత్తాత అమ్మమ్మ దగ్గర నుంచి ఉంది. దేంతో మసాజ్ చేస్తారు? నూనెతో మాత్రమేనా? కారపొడి, ఉప్పు, పసుపు? మాది స్పెషల్ గేదెకి పామే స్క్రబ్బర్ తో చేస్తారు. అదే కావాలి వీడికి. ఒక్కసారి చేసి చూపించు బాబు, మసాజ్ ఎలా చేస్తారు? ఈ లోన్ శాంక్షన్ అవ్వాలి అంటే కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి. ఒకసారి లెగ్గు కరో, బెండ్ కరో, ఇంకా కరో, ఇంకా నా వల్ల కాదురా కరో, కొంచెం కరో. అవ్వదరా బాబు, అవ్వదరా బాబు. ఇతనికి కడుపు అడ్డం వస్తుంది. ఐసా వంగో, ఐసా వంగో. దీని పేరు కైమా మసాజ్. దీన్ని ఇలా ఫస్ట్ కుట్టేసి. అరే నీ అంతమంది మటన్ షాపా? దీని పేరు గుద్దుతా మసాజ్. एक बार ऐसे बैक बेंड करो, बैक बैक. నీకు నా బ్యాక్ ఎందుకురా? అలా కాదు. బ్యాక్. వాడు ఏం ఐసా బెండ్ కరో. ముందుకే చాలా కష్టం ఉంది, వెనకంటే నాకు నెక్స్ట్ ఎపిసోడ్ సెలవు మేడం. ఒకళ్ళు పట్టుకోండి అతన్ని వెనకాల. మేడం మొత్తానికి అయితే ప్లాన్ చేశారు ఇవాళ. एक बार మసాజ్ షురూ కరో. వీళ్ళ ముగ్గురు తేడా ఉన్నారు మేడం. ఇది రెడీగా లేదు మసాజ్ కి. ఇది రెడీగా లేదు, నాకు ఎప్పుడో తెలుసు ఇది రెడీగా లేదని. ఇటుపక్క ఈయన నొక్కేస్తున్నాడు, ఇటుపక్క ఈయన నొక్కేస్తున్నాడు. బాబు, మన ఊర్లో ఈ మసాజ్ సెంటర్లు అది పెడితే ఎక్కువగా నడవదు కాబట్టి ఈసారి ఎప్పుడైనా ఉంటే నేను పెట్టిస్తానులే. ఇప్పటికైతే నువ్వు వెళ్ళు. నేను ఫ్రీగా మసాజ్ చేస్తాది. ఫ్రీగా ఇతనికి మసాజ్ చేయమ్మా. ఇదిగో వాడు పొద్దున్నే గేదెలను తవ్వడానికి అటు వెళ్తుంటాడు చెరువు నాకు దగ్గరికి. బాబాయ్, నాకు ఈ ఆవులు అయ్యో, కావాలి. అయ్యో, అయ్యో,
క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా జీవి ఏంటో కనిపెట్టి చెప్పండి. ఆప్షన్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆ జీవికి చెవులు ఉండవంట. టైం అప్. క్లూ నంబర్ 2, 75,000 వర్త్ ఆఫ్ క్లూ. బాగా షుగర్ ఉంది అక్కడ. ఇంతకు ముందేమో చెవులు లేవు అన్నారు. 75,000 క్లూ. చెప్పు. చీమ. చీమ. ఎలా చెప్పారు చీమ అని? చెవులు లేవు, చక్కెర అని చెప్పారు కదా. సో చీమకు చెవులు ఉండవా? చీమకు చెవులు లేవు నీకెలా తెలుసు? మేము చూసాం భూతద్దం పెట్టి. చీమ లాక్డ్ 75,000. థర్డ్ క్లూ చూద్దాం. అంకిత అండ్ ఎన్టీఆర్. చీమ 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 చీమ. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. ఏమిటది? చీమల పుట్ట. అయితే చీమ కరెక్ట్ ఆన్సరా కాదా చూద్దాము. రైట్ ఆన్సర్. చీమ 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 తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే బామా. చీమ 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 తీపి చిరునామా ప్రేమ తెలుసుకోవే బామా. 75,000. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా వస్తువు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆడపిల్లలేమో ఇలా అంటున్నారు, ఇలా అంటున్నారు, ఇలా అంటున్నారు. టైం అప్. ₹75,000 క్లూ. సెకండ్ క్లూ చూడండి. ఆధార్ కార్డు ఉంది అక్కడ. అంతకుముందు అమ్మాయిలు ఉన్నారు. అమ్మో బజర్ నొక్కేసారు వీళ్ళు. డేరింగ్ గర్ల్స్. చెప్పండి. కెమెరా. ఓకే, 75,000 కి లాక్ చేసేసాం. ఒకవేళ ఇది కరెక్ట్ అయినట్టయితే మీకు 75,000 వస్తుంది, లేకపోతే 75,000. థర్డ్ క్లూ, ఒక అద్దము, అలాగే పౌడర్ డబ్బా, కాంపాక్ట్, కెమెరా అన్నారు వీళ్ళు. నాలుగో క్లూ లిప్స్టిక్. సో వీళ్ళు కెమెరా అన్నారు, కరెక్టా కదా చూద్దాం. అది హ్యాండ్ బ్యాగ్. జనరలీ హ్యాండ్ బ్యాగ్ లో మనం అన్ని కుక్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అదే జరుగుతూ ఉంటుంది. ఓకే, సో అలా మీకు డబ్బులు పోయాయి. పనిష్మెంట్ ఉంది. ఈసారి పనిష్మెంట్ ఏంటంటే మేము తెలుగు లిరిక్ ప్లే చేస్తాము, దాన్ని ఇంగ్లీష్ లో పాడాలి. మీరు మైథిలితో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నీ సాంగ్ తెలుగులో వస్తుంది. నీ సాంగ్ అంటే ఒక సాంగ్ వస్తుంది, దాన్ని నువ్వు ఇంగ్లీష్ లో పాడాలి. ఓకే, ఇప్పుడు నువ్వు అది లిరిక్స్ తెలుగులో అలాగే ఉంటాయి, నువ్వు ఇంగ్లీష్ పాడాలంతే. రాధిక 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 కమ్ ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఆర్ టాప్ ఆర్ డౌన్. రాధిక 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 సింక్ మీ ఆర్ ఫ్లోట్ మీ, వాట్ ఈస్ దిస్ గేమ్? సూపర్. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రేమ్ రతన దన్ పాయో. ప్రేమ్ పాట విను. He knows it. He will sing. See, singu. You నా లిప్స్ అంతా మై నెక్ ఆల్సో యు, మై హార్ట్ యు, మై బాడీ అంతా యు Wow, super. నెక్స్ట్ జాను. అక్క నాకు అసలు ఇంగ్లీష్ రాదక్క. అవునా? మాకు అదే కావాలి. ఆమెకు మాత్రం తెలుగు వచ్చా పాపం. అసలు ఇప్పుడు చూడండి నెక్స్ట్ లెవెల్. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. అక్క 4 లైన్స్.
లైన్స్ అక్క 4 లైన్స్ ఓకే. వాట్ ఈస్ దేర్ ఇన్ మై హార్ట్? ఇన్ యువర్ ఐస్ ఐ కెన్ సీ. నేనేం చెప్పింది చెప్తాను. ఒక పక్కనేమో ఇంగ్లీష్, ఇంకో వాట్ ఈస్ దేర్ ఇన్ చెప్తాను. వాట్ ఈస్ దేర్ ఇన్ మై హార్ట్? ఐ నో యువర్ ఐస్. సైలెన్స్ ఇన్ మై లిప్స్. ఐ కాల్ యు యువర్ నేమ్. Next, Avon. Mr. Avon, already your name is Mr. Avon Skies. So I can think that the sky is the limit and the song is. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగెల్లి. You are already a singer. Come on, Larry. Hi. మీరు కలిపి కూడా పాడొచ్చు నాలాగా. చూడండి. చెప్పవే కోల్డ్ గా ఎదగిల్లి, వేరే స్ప్రింగ్ కేళి, యూషో నీతో తీసుకెళ్ళి. మేము ఎగ్జామ్స్ ఇలాగే పాస్ అయ్యాం. సుమగారి కోసం ఒక పాట మీకోసం. అంటే మిమ్మల్ని చూడగానే ఆటోమేటిక్ ఆ సాంగ్ వచ్చేస్తుంది. అవునా? బయటకు రానివ్వండి. ఇప్పుడు బయటకు పంపిస్తా. పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆశిత కోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు అందనీవేనా అతిశయం, ఆగిరులు ఈతరులు ఏ జను లేనప్పుడు ముందున్న సుమగారే అతిశయం. Thank you. Mr. Ram, please come. Up, 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 up. Oh my king. Up, up, up. Oh my king. నువ్వు up, 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 up. నే ఇప్, up, up, up. Okay, thank you. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా లీడ్ లో ఉన్నటువంటి టీము డేరింగ్ గర్ల్స్